వందనాలండి. ఈరోజు మే 11 అపొస్తలుల కార్యంలోని ఒక వ్యక్తిని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అతని పేరు గారడీ చేసే సీమోను. అపొస్తలుల కార్యం 8:20లో నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని పేతురు చాలా కోపంగా ఈ సీమోన్తో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏమైందంటే అక్కడ సమరయ పట్టణంలో ఫిలిప్పు అక్కడ పరిచర్య చేసేవాడు, యేసుప్రభుని గురించి చెప్తూ ఉన్నాడు. అంతకుముందే ఈ సీమోన్ అనేవాడు గారడీలు చేస్తూ ప్రజల్ని అందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునేవాడు అన్నమాట. వాళ్ళైతే అక్కడ ప్రజలు ఏమనుకున్నారు, చాలా గొప్పవాడు అని అనుకున్నారు, అతన్ని వెంబడించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఫిలిప్ అక్కడికి వచ్చి నిజ సువార్త చెప్పి, సత్య సువార్త చెప్పి యేసుప్రభు దగ్గరికి నడిపించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి అతను కూడా చూస్తూ ఉన్నాడు. ఫిలిప్ చేస్తున్న కార్యాలు చూస్తూ అతను కూడా ఈ బోధలు వింటూ తను కూడా బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఇతని బాప్తిసము మారు మనసు ద్వారా వచ్చినది కాదు. దాని గురించి కొంచెం విందాం. సమరయ పట్టణంలో సీమోను గారడీ చేస్తూ జనులను విభ్రాంతి పరుస్తూ తాను చాలా గొప్పవాడననియు దేవుని మహాశక్తి అనబడిన వాడననియు ప్రజలకు భ్రాంతి కలిగిస్తూ జీవించేవాడు. ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు విని నమ్మి బాప్తిసం పొందాడు. అంతేకాక ఫిలిప్పును వెంబడించి అతన్ని ఎడబాయకుండా ఉండి అతను చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత యెరూషలేం నుండి వచ్చిన పేతురు, యోహాన్లు ఎవరిపై చేతులించి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ నింపుదల పొందుట చూసి ఆ శక్తిని తన డబ్బుతో కొనడానికి ప్రయత్నించినప్పుడు పేతురు ఈ విధంగా స్పందించాడు. సీమోను పరిశుద్ధాత్మ శక్తిని కావాలని ప్రయత్నించుట పాపం. ఆ శక్తిని పొంది సొంత లాభానికి వాడుకోవాలనే అంతర్గత కోరిక కూడా చాలా గొప్ప తప్పు. సైమనీ అనే పదము ఆ కాలంలోనే వచ్చింది. సంఘంలోనే పదవులు, హోదా కొనుట, అమ్ముట ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని సైమనీ అనేవాళ్ళు. ఫిలిప్పు బోధల వల్ల మారి బాప్తిసం తీసుకున్నాడు, కానీ అతనిలో రూపాంతరం జరగలేదు, మారు మనసు కంప్లీట్గా రాలేదు. బైబిల్లో ఇలాంటి చెడ్డవారిని గురించి కూడా ఉన్నందున ఎందుకు ఉన్నాయి అంటే దానికి కారణం పౌలు చెప్తూ ఉన్నాడు 1 కొరింథీ 10:11లో. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి చదివినప్పుడు మనం అలాంటి పనులు చేయకూడదు అని మనకు బుద్ధి కలగాలి అని పౌలు చెప్తున్నాడు. అందుకని ఇవన్నీ రాయబడి ఉన్నాయి. బైబిల్లో మంచి వాళ్ళ గురించి ఉన్నాయి, చెడ్డ వాళ్ళ గురించి ఉన్నాయి. మంచి వాళ్ళ గురించి రాయబడిన విషయాలు మనము మాదిరిగా తీసుకొని ఫాలో అవ్వాలి. చెడ్డవారిని గురించి విన్నప్పుడు అట్లాంటి మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ సీమోన్లోని లక్షణాలు కొన్ని మనకు ఉండకూడనివి చూద్దాం. ఒకటి, అతని పేరు సీమోను. సీమోన్ అంటే అర్థము వినుట. వాక్యం విన్నాడు కానీ దాని ప్రకారం నడుచుకోలేదు. యాకోబు 1:22లో యాకోబు అంటున్నాడు, వినువారు మాత్రమే అయ్యుండి ఊరుకుండకుండా క్రియారూపంలో చూపించండి, వాక్యం ప్రకారం నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇతను ఆ విధంగా చేయలేదు. రెండవది, సీమోను గారడీవాడు, అంటే మోసగాడు, ఆ విధంగానే ఉండిపోయాడు. మూడవది, నమ్మి బాప్తిసం పొందాడు కానీ హృదయం మారలేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని ఇర్మియా చెప్తాడు 17:9లో. అలాగే ఉండిపోయింది. ఐదవది, ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నాడు. మన సంఘాల్లో ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ప్రార్థన చేసుకుందాం. సీమోన్ గురించి మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయనా. తండ్రి, మాలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.